గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి ఆస్తులను వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి వెంకటేశ్వర స్వామి నిరూపించారు. మన అధికారంలో ఉన్నాం కదా, తిరుమలను దోచేద్దాంలే, స్వామీజీలు బాబాజీలు వచ్చి తిరుమలలో ఆస్తులు కొట్టేస్తాంలే, ఆస్తులు కట్టేద్దాంలే, వ్యాపారం చేసుకోవడం కుదరదు. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే స్వరూపానంద స్వామికి దత్తపుత్రులు ఉన్నాడో ఆయన విచ్చలవిడిగా ఇచ్చాడు. అక్రమ కట్టడాలు అన్ని మఠాలు ఒకలాగా ఉంటే ఈయన మాత్రం ముందర 4 అంతస్తులు వెనకాల 5 అంతస్తులు ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు. భగవంతుడి రూపంలో ఏది చేసినా కూడా దొరికిపోతారు. నిన్న గురువారం రోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచారండి. ఎందుకంటే ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి, ఇది అక్రమ కట్టడాలని చెప్పి ప్రభుత్వం మారిన వెంటనే జనసేన పార్టీ వచ్చి ఇక్కడ మేము ధర్నా చేసి ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అదేవిధంగా సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళు నిన్నటి రోజు దీని మీద జీవో ఆర్డర్ ఇచ్చారు. ఏమనంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లన్నీ కూడా కొట్టేసి, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్డర్ కొట్టేయాలని చెప్పి కూడా నిన్నటి దినం జీవో ఇచ్చారు. ఏమనంటే అది చెల్లదు, వీళ్ళు కట్టిన 25 లక్షల రూపాయల డబ్బులు ఏదైతే ఉన్నాయో వెనక్కి ఇచ్చేసి ఇది అక్రమ కట్టడాలు కొట్టేస్తేనే ప్రభుత్వంలో ఏదైతే విశాఖ శారదాపీఠం ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా కొట్టేయాలని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే 100 కోట్లకు సంబంధించిన ఆస్తులు కొట్టేశాడు. ఇప్పుడు టీటీడీ ఈవో గారు, అడిషనల్ ఈవో గారిని సీరియస్గా తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చాక మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం.